హాయ్ అందరికీ 90s కిడ్స్ ఫేవరెట్ అయిన డ్రై రసగుల్లాని ప్రిపేర్ చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కూడా కుదురుతుందండి. 90s మెమోరీస్ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, టేస్టీగా ఉండి ఈ రసగుల్లాలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక జల్లెడ పెట్టేసేసుకొని దాంట్లో ఒక కప్ దాకా మైదా పిండి వేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ పిండి వేసుకోవాలి. అంటే మొక్కజొన్న పిండి. దీంట్లోనే చిటికెడంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. ఇప్పుడు పిండినంతా కూడా బాగా జల్లించేసేసుకొని దీంట్లోనే చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా మనకి కుదురుతుందండి. అంటే ఆ కలర్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కన్సిస్టెన్సీ మనకి ఇలా జారులాగా ఉంటే సరిపోతుందండి. పిండిని 1కి 2 సార్లు బాగా టోస్ట్ చేసేసుకుంటూ, అంటే ఈ విధంగా పైనుంచి గట్టిగా కొడుతూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని పిండినంతా కూడా బాగా పట్టించేసేయండి. ఆయిల్ బాగా పట్టించేసేసాక ఈ పిండిని మనం ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు చేత్తో బాగా టోస్ట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు పాకం కోసం ఒక బాండీలో 1 కప్ దాకా పంచదార వేసుకోండి. అంటే 1 కప్ దాకా మనం మైదా పిండి తీసుకున్నాం కదా! అందుకని 1 కప్ పంచదార. ముప్పావు కప్పు వాటర్ వేసేసుకొని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసేసుకోండి. పంచదార కరిగి ఇలా రోలింగ్ బాల్ అయ్యేటప్పుడు పాకం స్ట్రక్చర్ తెలియాలి అనుకుంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. జస్ట్ మనకి బంకగా తగిలితే సరిపోతుందండి. ఇక్కడ ఎక్కడా కూడా తీగ పాకం కానీ, ఉండపాకం కానీ రాకూడదు. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ముందు చేత్తో బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదా! ఆ పీటను తీసుకోండి. ముందుగా దానిపైన మైదా పిండి డస్ట్ చేసేసుకోండి. పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం కలిపెట్టుకున్న పిండినంతా కూడా చేతిలోకి ఇలా తీసేసుకొని ముందుగా చేతికి కూడా కొంచెం మైదా పిండి స్ప్రెడ్ చేసేసుకొని అప్పడాల కర్ర తీసేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒత్తుకునేటప్పుడు మనకి పిండి అనేది కొంచెం చపాతీ కర్రకి అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం మైదా పిండి టేస్ట్ చేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఈ మందాన స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న క్యాప్‌ని తీసుకోండి. ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం వీటి మీద పిండి మీద పెట్టేసేసుకొని చక్కగా ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని వేరొక ప్లేట్‌లోకి కానీ, చిన్న బౌల్‌లోకి కానీ తీసుకోండి. పిండినంతా కూడా ఇలా హోల్స్‌లా చేసుకోవాలండి. చక్కగా చిన్న బాల్స్‌లా రెడీ అవుతాయి. మరీ ఎక్కువగా పెద్ద బాల్స్ అయితే మనం కొంచెం లోపల వరకు ఉడకడానికి టైం పడుతుందండి. ఇలా చిన్నవైతే కూడా త్వరగా అయిపోతుంది. చేసి పెట్టుకున్న వీటిని ఇలా బౌల్స్‌లోకి రెడీ చేసుకున్నాక మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా బాల్స్‌నన్నీ కూడా చేసి పెట్టుకోవాలండి. ఒక వాయికి సరిపడా చేసేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లో వీటిని పెట్టేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వీటిని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉంచేసేసుకొని ఈలోపు పాకమంతా కూడా చక్కగా పీల్చుకొని ఉంటాయి కాబట్టి పాకమంతా కూడా ఒక చిల్లుల గెరిటలోకి ఇలా తీసేసుకొని వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా 1 బై 1 చేసుకుంటూ పాకమంతా అయిపోయేంత వరకు అంటే పిండంతా అయిపోయే వరకు పాకాన్ని పట్టించేసేసుకొని మనం ఒక పూటంతా పక్కన పెట్టేసేసుకుంటే పాకం చక్కగా లోపల వరకు గట్టిగా పట్టి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఈ విధంగా తయారవుతాయండి. తర్వాత వీటిని ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి పైనేమో క్రిస్పీగా ఉంటాయి. లోపల వరకు వచ్చేటప్పటికి జ్యూసీగా ఉంటాయి.